మీ బాబు పరిస్థితి ఏంటి? జాట్‌లో గూడా మెరిసాడు కుర్రోడు మామూలుగా 'వీరసింహారెడ్డి', 'క్రాకు', 'వీరసింహారెడ్డి', 'జాటు'. మిమ్మల్ని రోజు ఇంట్లో నాకేమైనా ఆడసలు ఉందా అని అడుగుతారా? అడగడు పాపం, వాడు అలా అడగరా? అడగడు. ఆ! యాక్చువల్గా ఏంటంటే క్రాక్లో అనుకోకుండా చాలామంది పిల్లల్ని చూసి వీళ్ళంతా ఎందుకు రవితేజ గారి లాగా నేను ఉంటానని అంటూ ఉంటారు కదా, అవును. మా బుడ్డోని పెడితే వాళ్ళ కొడుకులానే ఉంటాడు కదా, సేమ్. ఆ! అలా ఐడియాతోటి అనుకున్నా. బట్ వాడు ఎలా చేస్తాడు అనేది నాకు చిన్న డౌట్ ఉండేది. వీడు యాక్టివ్గా ఇంట్లో ఉంటున్నాడు కదా, ఇదే వాడు స్క్రీన్కి రిఫ్లెక్ట్ అయితే సరిపోతుంది అని వాడికి ఫస్ట్ ఒక డైలాగ్ ఇచ్చా. అది కూడా బలుపు సినిమాలో ఒక డైలాగు. ఓహ్! బేసిక్గా ఈ వాయిస్కి బేస్ ఎక్కువ, ఈ చేతికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ, ఇది చెప్పరా అన్న. హ్మ్. వాడు నేను ఏదైతే చేస్తున్నానో యాజ్ టీజ్గా చేసి యాక్షన్ తోటి మోడరేషన్తో చెప్పాడు. వార్రే! మరి ఇది చాలా ఇంకా సర్ప్రైజ్ ఇచ్చాడు మీకే అయితే. అలా ఓకే. క్రాక్లో చేశాడు. వీరసింహారెడ్డిలో కూడా ఒక మంచి క్యారెక్టర్, ఒక కుర్రోడు కావాలన్నప్పుడు ఈయన్నే పెట్టాను. ఓకే. ఇంకా సరే, ఇంకా వీరసింహారెడ్డిలో కూడా ఉన్నాడు కదా మన అని చెప్పి దీంట్లో ఒక చిన్న జాట్లో అలా. ఈ 2 సినిమాలు, 3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చెప్తున్నారా ఏమన్నా నా ఫ్యూచర్ నేను నటుడిని వాడి అవుతానను? అసలు వాడి గొడవ వేరు. వాడిదంతా చదువుకుంటున్నాడు. వాడు ఓకే. 6th క్లాసు. ఓకే. వాడు గొడవ వేరు, వాడు ఆటలు, ఏజ్ వాడు. సో వాడికి ఇంకా ఫ్యూచర్లో మనకి ఇలా చేయాలి ఇలా చేయాలి అనే ఆలోచన లేదు, చిన్నపిల్లడు కదా.